సివిల్ కేసులో తలదూర్చి దళిత కుటుంబాన్ని వేధిస్తున్న ఎస్ఐ చిన్నగూడూరు మండలం కేంద్రంలో దళితుల ఇంటి గోడను కూల్చిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మహబూబాద్ జిల్లా దళితులపై దూకుడు ప్రదర్శిస్తున్న చిన్నగూడూరు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తాను చెప్పింది వినకుంటే జైలుకు పంపిస్తానని వేధింపులు నేను సీనియర్ పోలీస్ అధికారిని మండలాన్ని బాగు చేసేది నేనే అని దూకుడు సివిల్ కేసుల్లో పోలీసులు సిబ్బంది జోక్యం చేసుకోవద్దని భూతగాదాలపై ఫిర్యాదులు వస్తే ఎస్ఓపి ప్రకారం నడుచుకోవాలని ఉన్నతాధికారులు అనేకమారి పోలీసులకు హెచ్చరిస్తున్నప్పటికీ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్న చిన్నగూడూరు ఎస్ఐ పిట్టల ప్రవీణ్ కుమార్ రెడ్డి మీరు మాట్లాడుతా అన్నారు కదా ఆగండి ప్రభుత్వ భూమిలో గోడ కట్టుకొని మా సొంత అంటే నడుస్తుందా ఆర్డర్ నుండి ధిక్కరిస్తున్నారు. వారు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. గోడ కట్టడానికి లేదు, ఏదైనా ఉంటే మీరు కోర్టులో చూసుకోవాలి. 2 నెలలుగా ఆర్డర్ వచ్చింది. గవర్నమెంట్ లో పనిచేస్తున్నావు, ప్రభుత్వ స్థలంలో గోడ కట్టి మేము కట్టినాం. నిన్న వచ్చి పిటిషన్ కూడా ఇచ్చినాం కదా, మళ్ళీ మీరు వచ్చి మాట్లాడుతా అన్నారు, మాట్లాడి తీసేయబోయారా? ఇల్లు కట్టినాడు గోడ కడతారు. అరే ఏందా ఏం జరుగుతుంది? డిమాండ్ అవుతారు వీళ్ళిద్దరు. మీకు తెలియదు, డబుల్ బెడ్రూమ్ లో కూడా గొడవ చేసిరు. ఇదే ఉన్నది, కావాలని ఎవరు పెడతారు? ఎవరు